హాయ్ ఫ్రెండ్స్, బోరింగ్ బ్రోకలీ అనుకుంటారు కదా, కానీ కాదు, చాలా టేస్టీగా ఉండే డిషెస్ చేసుకోవచ్చు బ్రోకలీతో. సో ఇవాళ ఒకటి చూసేద్దాం. సో దీనికి చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈజీ టు మేక్. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది. పదండి చూసేద్దాం. సో ఫస్ట్ బ్రోకలీ తీసుకోవాలి. ఇక్కడ నేను 2% క్వాంటిటీతో చేసిన కాబట్టి ఇలా కొన్ని పీసెస్ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలి అంటే ఎంటైర్ ఫ్లవర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఎంత కావాలో అంత తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకున్నాను అనమాట. కొంచెంసేపు వాటర్లో వదిలేసి తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను హెడ్స్ వరకు కట్ చేసుకుంటున్నాను, కాడలు ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. సో ఇట్లా హెడ్స్ వరకు కట్ చేసి వాటిని నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. హెడ్స్ వరకే ఎందుకు, కాడలు కూడా తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు, బట్ నాకు స్మూత్గా కావాలి కబాబ్స్ అన్నట్లు, అందుకని ఇట్లా చేస్తున్నాను. సో ఇలా హెడ్స్ కట్ చేసుకున్నాను. కొంచెం చిన్న పీసెస్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఈవెన్గా బాయిల్ అవుతాయి స్మాల్ పీసెస్ అయితే. సో ఇలా స్మాల్ చంక్స్ కింద కట్ చేసేస్తున్నాను. ఈ కాడల్ని పడేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాడలతో మనం సూప్ కూడా చేసుకోవచ్చు. ఇంకెప్పుడైనా ఆ వీడియో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేశాను అనమాట. బాగా మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేసుకుని తీసేసి ఇట్లా వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఈ బాయిల్ చేసిన వాటిని నేను చాపర్లో వేసుకొని ఇట్లాగా ఫైన్ అయ్యేలాగా చాప్ చేసుకున్నాను. మీరు జార్లో వేసుకొని మిక్సర్ మీద ఫైన్గా ఇట్లా అయ్యేలాగా తిప్పుకోవచ్చు. సో జస్ట్ మనకి పేస్ట్ అయ్యేలా కావాలంటే నేను చాపర్ యూస్ చేశాను. నా ఒక పీస్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఒక 50 to 70 grams పన్నీర్ అనుకోండి. సో దీన్ని కూడా ఇట్లాగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత రోస్ట్ చేసిన శనగపిండి బైండింగ్ కోసం అనమాట. శనగపిండి అయితే దాంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి శనగపిండి తీసుకుంటున్నాను. కొంచెం టేస్ట్కి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అండ్ కొంచెం సాల్ట్. సో ఇదంతా ఫైన్గా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. హ్యాండ్ యూస్ చేసి కలుపుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఫోర్క్ కంటే కూడా బైండింగ్ బాగా అవ్వాలంటే హ్యాండ్తోనే కలుపుకోవాలి. సో ఇలాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. నా ప్యాన్లో కొంచెం ఆయిల్ ఇట్లాగా స్ప్రెడ్ చేసి టిక్కీలాగా పెట్టుకుని వాటిని ఇట్లా ప్యాన్ మీద పెట్టుకోవాలన్నమాట. సో ఇవి నేను ఇట్లా ఒక 1 time 4 టిక్కీస్ పెట్టుకుంటున్నాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బిలీవ్ మీ. ఇట్లాగా కొంచెం 4 పెట్టుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈచ్ సైడ్ కాల్చుకోవాలి. సో ఇలాగా 2 sides మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. నా డ్రెస్సింగ్ కోసం బౌల్లో నేను 2 spoons ఆఫ్ కర్డ్ తీసుకుంటున్నాను. కర్డ్ దీంట్లో గ్రీన్ చట్నీ అవైనా కూడా తినొచ్చు, బట్ కర్డ్తో ఇంకా కొంచెం బాగుంది. సో మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. బట్ కర్డ్ తినని వాళ్ళు గ్రీన్ చట్నీ వేసుకోవచ్చు. సో ఇక్కడ స్పైసెస్ వేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కర్డ్లో సాల్ట్ ఉండదు కదా, కొంచెం టేస్ట్ కోసం అనమాట. సో దీని అంతా వెల్గా కలిసే వరకు మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసుకొని దాన్ని ఇట్లా బాటమ్ ఆఫ్ ద బౌల్లో ఉంచేస్తాను అనమాట. దీని మీద టిక్కీస్ పెడితే ఇంకా మనకి స్ప్రెడ్ చేసుకొని లేకుంటే నంచుకొని తినాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఇక్కడే తుంచుకొని తింటే బాగుంటుంది. సో ఈ కర్డ్ మీద ఇప్పుడు నేను ఒక 3 టిక్కీస్ ఇట్లా పెట్టుకుంటున్నాను. సో per person 3 టిక్కీస్, దట్స్ ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చెప్పండి కమెంట్స్లో.